తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చిట్టు రిపోర్ట్ ఇచ్చింది. మన గత ముఖ్యమంత్రి గారికి సనాతన ధర్మం మీద గాని, హైందవ ధర్మం మీద గాని, హిందూ దేవుళ్ల మీద గాని నమ్మకం లేదు. వారు కనీసం వారి హయాంలో గుడికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు, భార్యా సమేతంగా రారు. అది వారి ఇష్టం. కానీ కల్తీ లడ్డు విషయంలో మాత్రం 4 నివేదికలు ఇప్పటికి వచ్చాయి. సాక్షాత్ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక అతను కూడా చేస్తున్నట్టుగా సమర్పణ, ఆయన కూడా ఒప్పుకొని దానిలో కొంత డబ్బు కూడా వాపస్ ఇస్తానని చెప్పడం కూడా సమాచారం ఉంది. కేవలం అతి దారుణమైన ఇల్లు క్లీన్ చేసే లిక్విడ్ తో చేసే దాన్ని కూడా కలిపారనేది తెలుస్తా ఉంది సమాచారం. సువాసన రావడానికి బెటా క్యారెటాన్ అనే ఒక రసాయనాన్ని కూడా కలిపినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్డీడీబీ రిపోర్ట్ క్లియర్ కట్ గా ఉన్నది కల్తీ జరిగింది అని. తర్వాత నిన్న కూడా మరి వాళ్ళంతా నాయకులందరూ ఒప్పుకున్నా కూడా మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఎందుకు తెలియట్లేదో, రిపోర్ట్ చూసారా లేదా, వారికి ఇంగ్లీషు మరి పరిజ్ఞానం ఉందా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తం అవుతుంది. అసలు పాలు అనేది లేకుండా తయారు చేశారండి. మరి అది మరి వారికి ఎలా వచ్చిందో ఆ విజ్ఞానం అది మనకు తెలియదు. అసలు భక్తులుగా మీరు చెప్పండి, అసలు ఇలాగా పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి చేయటం మీరేమంటారు? పాలు కూడా ప్రపంచం మొత్తం కూడా దేవదేవుని యొక్క భక్త కోటి ఉందండి. అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా సాక్షాత్తు అయోధ్య కూడా వీళ్ళు కొన్ని లక్షల లడ్డూలు పంపించారండి. ప్రపంచం మొత్తం కూడా దాన్ని సేవించడం జరిగింది. మనం దేవుని ప్రసాదం అంటే సాక్షాత్ చెప్పులు ఇడిచేసి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకుంటామండి. మరి భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతిని నాళ్ళు ఆరోగ్యం జరుగుతుంది. మరి ముఖ్యంగా కొన్ని 100 కోట్ల మంది తినుంటారు ఇన్నాళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడంటారు? ఆయన గురించి తెలిసిందే కదండి. ఆయన గురించి మనకి తెలియదే ఉంది కొత్తగా. ఆయన ఏది చెప్పడండి. ఆయన ఏది అనుకుంటే వాళ్ళు ఎవరన్నా రాసిస్తే అది చదవటమే తప్ప ఆయనకంటూ స్వతహాగా పరిజ్ఞానం లేదు.